ఒక మంచి పెడెస్టల్ ఫ్యాన్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న మోడల్ వచ్చేసి ఆటంబర్గ్ రెనెసా పెడెస్టల్ ఫ్యాను. ఇది వచ్చేసి ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యాన్ అని యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ మనకు 2 months పైన అవుతుంది. ఈ 2 months వాడిన తర్వాత జెన్యూన్ అండ్ క్లియర్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. అంతేకాక కొత్తలో మధ్యాహ్నం ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఆటంబర్గ్ రెనెసా పెడెస్టల్ ఫ్యాన్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మొత్తం 2 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్ కలరు. ప్రజెంట్ నా దగ్గర ఉన్నది వచ్చేసి వైట్ కలర్ మోడల్. చూడడానికి చాలా ప్రీమియం లుక్ ఉంది. నార్మల్గా మనకి ఇదే బడ్జెట్లో చాలా పెడెస్టల్ ఫ్యాన్స్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే చాలా క్లాసిక్ లుక్ ఉంది. దాంతోపాటు ప్రీమియం ఫినిషింగ్ ఉంది. ఓవరాల్ దీంట్లో లుక్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఇది మనకు మిడిల్ స్టాండ్ వచ్చేసి మెటల్ స్టాండ్ అనేది యూజ్ చేసినారు. ఓవరాల్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు మిగతా బాడీ మొత్తం ఏబిఎస్ ప్లాస్టిక్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో మనకు క్వాలిటీ కూడా మంచి ప్లాస్టికే యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఇవి 2 కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మోటార్ అండ్ స్పీడ్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు బిఎల్డిసి మోటార్ యూజ్ చేసినారు. ఈ ఫ్యాన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే, ఈ బిఎల్డిసి మోటార్ ఉండడం వల్ల. ఈ బిఎల్డిసి మోటార్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, మెయిన్గా వచ్చేసి పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది ఈ పెడెస్టల్ ఫ్యాన్ యూజ్ చేయడం వల్ల. ఈ బిఎల్డిసి మోటార్ వల్ల ఇదే మనకు మెయిన్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు లైఫ్ కూడా ఎక్కువ లైఫ్ వస్తుంది, లాంగ్ లైఫ్. నార్మల్గా మనకు ఏసీ ఇండక్షన్ మోటార్ ఉన్న పెడెస్టల్ ఫ్యాన్తో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి మనకు లైఫ్ అనేది కొద్దిగా బెటర్ వస్తుంది వాటితో కంపేర్ చేస్తే. దాంతోపాటు దీంట్లో మనకు నాయిస్ కూడా కొద్దిగా తక్కువ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు హై స్పీడ్లో పెట్టుకున్నప్పుడు నాయిస్ అనేది ఉంటుంది, కానీ వేరే ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ నాయిస్ అనేది ఉంటుంది. అంటే కొద్దిగా తక్కువనే ఉంటుంది నాయిస్ వచ్చేసి. ఓవరాల్ మనకి బిఎల్డిసి మోటార్ ఉండడం వల్ల మెయిన్గా మనకు పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ ఫ్యాన్ మీరు హై స్పీడ్లో పెట్టుకున్నా కూడా ఓన్లీ మనకు 35 watts మాత్రమే పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అదే మనకి ఇదే బడ్జెట్లో ఉన్న వేరే ఫ్యాన్స్ వచ్చేసి 70 watts నుంచి 90 watts దాకా పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తాయి. ఈ బిఎల్డిసి ఉండడం వల్ల ఓన్లీ మనకు 35 watts మాత్రమే, అది కూడా హై స్పీడ్లో పెట్టుకుంటే. నెక్స్ట్ దీంట్లో స్పీడ్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు 1500 RPM స్పీడ్ ఉంటుంది. దాంతోపాటు 76 cmm ఎయిర్ డెలివరీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఎయిర్ ఫ్లో మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఈ ఫ్యాన్ని దూరంలో పెట్టి కూర్చున్నా కూడా మీకు ఈజీగానే గాలి అనేది వస్తుంది. ప్రెజెంట్ నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు కూడా ఈ ఫ్యాన్ పక్కన పెట్టి వీడియో అనేది షూట్ చేస్తున్నా. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి మనకు హీట్ అనేది చాలా ఎక్కువ ఉంది, చెమటలు కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి. సో ప్రెజెంట్ నేను ఈ ఫ్యాన్ యూజ్ చేసే ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నా. ఎయిర్ ఫ్లో మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా నేను స్పీడ్ వచ్చేసి ఓన్లీ సెకండ్ లెవెల్లో స్పీడ్ పెట్టుకున్నా. సెకండ్ లెవెల్ స్పీడ్ పెట్టుకుని కూడా లాంగ్ డిస్టెన్స్లో పెట్టిన అయినా కూడా నాకు ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగా వస్తుంది. మనకు మెయిన్గా పెడెస్టల్ ఫ్యాన్ ఎందుకు కొంటామంటే మనకి మెయిన్గా గాలి బాగా రావాలని తీసుకుంటాం. సో మనకు దీంట్లో అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇది వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. సపరేట్గా మనకు ఒక రిమోట్ కూడా ఇస్తారు. ఈ రిమోట్లో మనకు ఫీచర్స్ ఏంటంటే, దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం మనకు 6 levels ఉంటాయి, 1 నుంచి 5 దాకా ఉంటాయి. దాంతోపాటు మిడిల్లో మనకు బి బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బూస్ట్ బటన్. ఇది ప్రెస్ చేస్తే మనకు హై స్పీడ్లో ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు టైమర్ ఉంటుంది. ఈ టైమర్ ప్రెస్ చేస్తే మీరు గంట కానీ 2 గంటలకి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది మనకు యూజ్ఫుల్ ఫీచరే. నెక్స్ట్ వచ్చేసి ఆస్కిలేషన్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రొటేట్ అనేది అవుతుంది. అది కూడా మనకు 90 degreesలో స్వింగ్ అవుతుంది ఈ ఫ్యాన్ వచ్చేసి. నెక్స్ట్ లాస్ట్ బటన్ వచ్చేసి స్లీప్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు 2 గంటలకు ఒకసారి ఫ్యాన్ స్పీడ్ అనేది మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. మెయిన్గా మీరు రాత్రి పడుకునేటప్పుడు యూజ్ చేస్తే మీకు ఇది ఫ్యాన్ స్పీడ్ అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది ఈ స్లీప్ మోడ్ యూజ్ చేయడం వల్ల. ఓవరాల్ మనకి ఈ ఫ్యాన్లో మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. మెయిన్గా మనకు ఫ్యాన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు టైమర్ కానీ, ఆస్కిలేషన్ బటన్, దాంతోపాటు స్లీప్ మోడ్ బటన్, ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మనకు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ కూడా ఉంటుంది. ఓవరాల్ మనకు ఫ్యాన్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఫ్యాన్ లాంగ్ డిస్టెన్స్లో పెట్టి ఈజీగా మీరు దూరం నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసి మనకు ఫ్యాన్ స్పీడ్ అనేది చేంజ్ చేసినప్పుడు ఆ డిస్ప్లేలో నంబర్ అనేది చూపిస్తుంది. సపోజ్ మీరు ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి 3లో పెట్టుకున్నారనుకో, మీకు ఆ డిస్ప్లేలో 3 నెంబర్ చూపిస్తుంది. ఇలా మీరు ఫ్యాన్ స్పీడ్ చేంజ్ చేసినప్పుడు ఆ ఎల్ఈడి డిస్ప్లేలో నంబర్ అనేది చూపిస్తుంది. ఇది మనకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు దూరం కూర్చున్నప్పుడు ఫ్యాన్ ఎంత స్పీడ్ రన్ అవుతుందని చూసుకోవచ్చు. దాంతోపాటు దాని కిందనే ఒక సింగిల్ బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసి కూడా మీరు ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర రిమోట్ లేకున్నా కూడా ఆ బటన్ ద్వారా ఫ్యాన్ స్పీడ్ అనేది
చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు చాలా మంచి యూజ్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇవే మనకు ఈ ఆటంబర్గ్ రెనేసాలో ఉన్న ఫీచర్స్. ఓవరాల్ దీంట్లో మనకి ఎయిర్ ఫ్లో కానీ, స్పీడ్, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మనకు మైనస్ పాయింట్స్ వచ్చేసి ఒకటి ఉంది. ఇది వచ్చేసి దీంట్లో మనకు హైట్ అడ్జస్టబుల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. మనకు నార్మల్గా ఇదే బడ్జెట్లో కొన్ని ఫ్యాన్స్లో హైట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు హైట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఇది ఒకటి మిస్ అవుతుంది. ఓవరాల్ మనకి ఈ ఫ్యాన్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఫ్యాన్ యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఈ 2 monthsలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఓవరాల్ మనకు చాలా స్మూత్గా రన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో వ్యారంటీ గురించి మాట్లాడితే 1 year నార్మల్ వ్యారంటీ ఉంటుంది. అడిషనల్ 1 year వచ్చేసి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే అడిషనల్ 1 year వ్యారంటీ వస్తుంది. టోటల్గా మనకు 2 years వ్యారంటీ వస్తుంది. వ్యారంటీ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇప్పుడు ఈ ఫ్యాన్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 3,700 రూపాయలు ఉంది. నేను కొన్నది వచ్చేసి 3,116 రూపాయలకు కొన్నా. అది కూడా విత్ డెబిట్ కార్డ్ ఆఫర్ ద్వారా కొన్నా. ఈ ఫ్యాన్కి వచ్చేసి అప్పుడప్పుడు మనకు కార్డ్ ఆఫర్ కానీ యూపీఐ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు తీసుకుంటే మీకు తక్కువ రేట్కి వస్తుంది. నేను కొన్నది వచ్చేసి 3,116 రూపాయలకి. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెడెస్టల్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యాన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.